యా సో హాయ్ అండి. హాయ్ సార్. ఏం పేరు మీ పేరు? శివ అండి. శివ. ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ కంప్లీట్ అయింది సార్. బీటెక్ కంప్లీటెడ్. ఓకే గుడ్. సో బిఫోర్ 5 అవర్ ఏం చేస్తున్న వాళ్ళు మీరు? నేను రైల్వేలో సిగ్నల్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాను సార్. ఓకే ఎంత ఇస్తారు శాలరీ? 35,000 ఇస్తారు. 35,000 శాలరీ. ఓకే సో వెల్ ఇన్కమ్ ఆల్రెడీ ఎర్న్ చేస్తున్నారు కదా పర్ మంత్. ఇంకా ఎందుకు ఆపర్చునిటీ సర్చ్ చేస్తున్నారు మీరు? ఎందుకు సర్చ్ చేస్తారు ఇంతకి? సో నాకంటే కొన్ని గోల్స్ ఉన్నాయి సార్. ఓకే. సో అలాగే నేను సైడ్ ఇన్కమ్ ఏదైనా కావాలని చెప్పి నేను వర్క్ ఫ్రమ్ ఏమైనా చూద్దామని చూసాను. ఆ టైంలో నేను ఫర్ ఎవర్ అనేది పరిచయం అయింది నాకు. ఓకే సో మీటింగ్స్ విన్నారు కదా, మీకు ఎలా అనిపించింది మొత్తానికి ఆపర్చునిటీ మొత్తం మీటింగ్స్ అని విన్న తర్వాత? సో మీటింగ్స్ మొత్తం వినిన తర్వాత సార్ నాకు అనిపించింది ఏంటంటే నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, తప్పకుండా ఇక్కడ నేను ఖచ్చితంగా దాన్ని చేసుకోగలుగుతాను అనే నమ్మకం నాకు ఇక్కడ కనిపించింది. సో అప్పుడు మాత్రం సీనియర్ సపోర్ట్ తీసుకున్నాను. సో టీమ్ వర్క్ లోకి ఎలా రావాలంటే 2 సీజన్ కంప్లీట్ చేయాలని చెప్పారు. టీం ద్వారా నేను సపోర్ట్ తీసుకొని ఆ 2 సీజన్ కంప్లీట్ చేసుకున్నాను. ఆఫ్టర్ టీమ్ వర్క్ లోకి వచ్చిన తర్వాత మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? హానెస్ట్గా చెప్పండి. సో ఎస్ సార్, నాకు సీనియర్ సపోర్ట్ అయితే చాలా బాగుంది. సో బాలరాజ్ సార్ నాకు చాలా హెల్ప్ చేశారు. సో బాగుంది సార్ ఇక్కడ. ఓకే ఓకే. సో మీ ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత? సో ఫస్ట్ మంత్ 13,000 వచ్చింది సార్. ఓకే. మీ నెక్స్ట్ మంత్ ఇన్కమ్ ఎంత? 22,000 సార్. 20,000. ఈ మంత్ మీ గోల్ ఏంటి? ఈ మంత్ సార్ సూపర్వైజర్ సార్. ఓకే. సో ఈ 4-5 మంత్స్ మీ గోల్ ఏంటి? ఈ 4-5 మంత్స్ లో సార్ నేను ఖచ్చితంగా మేనేజర్ అవుతాను. అయిపోతారా పక్క? ఖచ్చితంగా. షూరా? ఖచ్చితంగా సార్. ఓకే. సో ఫైనల్ గా మరి కొత్తగా మీటింగ్స్ వింటుంటారు కదా, వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో యాక్చువల్లీ సార్ నేను చెప్పాలని నేను అనుకున్నాను సార్. సో ఎవరికైనా మనీ మనం వేయాలి, ఎగ్జాంపుల్ వేయాలి. సో అప్పుడు ఏం చేస్తాం, మనం ఫోన్ పే ఆన్లైన్లో చేస్తాం. బట్ ఆన్లైన్లో ఉండడానికి ఫేక్ ఏం కాదు. సో నేను యాక్చువల్గా నేను కూడా అనుకున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే సో ఫేక్ ఉంటాయని అనుకున్నాను. బట్ నేను సెర్చ్ చేసినట్టు జెన్యూన్ అని నాకు అనిపించింది. సో ఇలాగే చాలా మంది మిస్ అవుతుంటారు సార్. సో అలా మిస్ అవ్వకూడదు. ఒక మంచి ఆపర్చునిటీస్ మన దగ్గరికి వచ్చినప్పుడు సో నేను సెర్చ్ చేసినప్పుడు నేనే హాక్ అయ్యాను ఎగ్జాంపుల్ చెప్పాలంటే. ఎందుకంటే సో ఇన్ని దేశాల్లో ఉన్న కంపెనీ, ఇన్ని ఇయర్స్ నుంచి కంపెనీ నడుస్తుందంటే అది నార్మల్ విషయం కాదు. బాగుంది, చాలా బాగుంది సార్ ఇక్కడ వర్క్ అయితే. ఫ్రెండ్లీకి చేసుకున్నాను. యాక్చువల్గా నేను పార్ట్ టైం చేస్తున్నాను. సో జాబ్ చేసి కూడా పార్ట్ టైం చేస్తున్నాను. మీరు జాబ్ చేస్తూ పార్ట్ టైం చేస్తున్నారు సార్. ఓకే. సో మరి కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. మీరంటే ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు చేయగలరని కొంతమంది అనుకుంటారు. బట్ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి కరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండదు, హౌస్ వైఫ్స్ కూడా కరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండదు. వాళ్ళు చేయగలుగుతారు మన టీం వర్క్ కింద? సార్ ఎస్ సార్. ఇక్కడ ఏంటంటే సార్ ఇక్కడ విన్ టు విన్ సిస్టమ్ అనేది ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే సీనియర్ సపోర్ట్ తీసుకుంటే అంటే మీటింగ్స్ అనేది ఉంటాయి సార్. మీటింగ్స్ మొత్తం వింటే సో వర్క్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ప్రతి ఒక్కటి ట్రైనింగ్ పిన్ టు పిన్ నేర్పిస్తారు సార్ ఇక్కడ. సో అది నేను ఇక్కడ బాగా నేర్చుకోవడం వల్ల నాకు మంచి టీం వర్క్ తీసుకున్నాను, మంచి ఇన్కమ్స్ కూడా తెచ్చుకున్నాను ప్రతి మంత్. సో అప్లైనర్ సపోర్ట్ అండ్ ట్రైనేషన్ సెంటర్ అయితే ఎవరైనా సక్సెస్ అవుతారంట? ఖచ్చితంగా సార్. ఓకే. సో వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.